దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవునికి స్తోత్రాలు చేయడం. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు ఈ ఆరాధనలో మనలను దర్శించి, మనలను బలపరచి, ధైర్యపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి, ప్రోత్సహించి ఉజ్జీవముగా ఈ యొక్క ప్రతికూలమైనటువంటి దినాలలో ఇతరులకు ప్రోత్సాహకరంగా మనము నివసించినట్లు, జీవించినట్లు, మన యొక్క జీవితం ద్వారా ఇతరులను అనేక మందిని ప్రభావితము చేయనట్లు దేవుడు మనలను తీర్చిదిద్దినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సమయంలో సహోదరి జయ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఉత్తర ప్రత్యుత్తర భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎనోష్ పాల్ వచ్చి ఈ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరగా చదివి వినిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి 56వ కీర్తన, 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా జ్ఞాపకం చేసుకుందాం. ఎనోష్ పాల్ వచ్చి ఈ వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరగా చదివి వినిపిస్తాడు. కీర్తనలు 56 కీర్తన 57 కీర్తన. దేవా నన్ను కరుణింపు, మనుష్యులు నన్ను మింగవలనని ఉన్నారు. దినకల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దినవల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలే నన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు ఉప్పుకూడి పొంది
పొంచి ఉందరు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్టు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు. నేను నీ శరణు చూచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నేను నా శరణు చూచి ఉన్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించెను. నన్ను వెంకగోరు వారు దూషణలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవ, ఆకాశము కంటే అత్యున్నతులుగా నీకు కనపరుచుకోను. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడని. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవ, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడి స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించుచున్నది. దేవ, ఆకాశం కంటే అత్యున్నతులుగా నీవు కనపరుచుకొని నీ ప్రభావం సర్వభూమి మీద కనబడు. దేవుని వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఇశ్రాయేలు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎబ్రీలు గ్రంథము 12:1-4 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ముడు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకెళ్ళిన ఆయనను తలంచుకుని మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదుర్కోలేదు. దేవుడు పరిశుద్ధంగా తీర్చేస్తుందాకా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సాక్ష్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్నటువంటి అక్సార్ జాస్మిన్ నుంచి మరి సాక్ష్యం దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి గొప్ప కార్యాన్ని బట్టి మరి సాక్ష్యం చెప్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని ప్రోత్సహించబడాలని మనం చేస్తూ మరి సమయాన్ని ఇస్తాము.
దేవనామానికి స్తోత్రంలో అదే యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పూజించిన మీకు క్రీస్తు సంబంధంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వారి కుటుంబానికి నా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు వంశా జాస్మిన్. నేను మరి క్రీస్తు పోలిన వారి జీవితంలో కుటుంబంలో నేను పుట్టి ఉన్నాను. చిన్నప్పటి నుంచి మరి మా తాతగారు తెనాలి ప్రాంతంలో సేవ చేస్తూ వారి కుటుంబంలో నుంచి మేము వచ్చి ఉన్నాం. అంటే వారి నలుగురు సంతానం వారందరూ కూడా సేవ జీవితంలో వారు కొనసాగిస్తూ ఉండేవారు. అందులో మూడో సంతానంగా మా అమ్మగారు. మరి మా అమ్మగారు చేసుకున్న మా నాన్నగారు సేవలోకి వచ్చేవారు. మా అమ్మగారు గవర్నమెంట్ జాబ్. అయితే మా నాన్నగారు సేవలో ఉంటుండగా మరి నేను మా నాన్నగారితో కుమార్తెను కాబట్టి తండ్రికి కొంచెం సహకారంగా ఎక్కువగా ఉండేదాన్ని, సహవాసం ఎక్కువగా కలిగి ఉండేదాన్ని. ఆ తరుణంలో మరి మా నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడంతో ఆయనతో సహవాసం కలిగి ఉండడంలో ఏమో తెలియదు కానీ ఆయన నాకు ఉదయకాలపు ప్రార్థనలు నేర్పించడం, చిన్నప్పటి నుంచి ఇచ్చిన పాకెట్ మన నుంచి దశమ భాగం తీపించడం, ఇట్లాంటి చిన్న చిన్నవి నాకు నేర్పిస్తూ ఉండేవారు. ఆ ప్రభావం నా జీవితంలో చాలా వరకు పడింది. మంచి ప్రభావంతో కొన్ని చెడు ప్రభావం కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి నా తండ్రి చేసిన సేవలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఉండేటప్పుడు అవి కూడా నా మీద ప్రభావం చూపించాయి. సేవ ప్రారంభము యేసుని వెంబడించడం అంటే యేసులో ఉన్నంత చల్లనైన జీవితం కాదు అని నేను తెలుసుకున్నాను. ఆయనకి సహకరించేదాన్ని. ఆయన సంఘంలో నేను పాటలు పాడి వాక్య పరిచయం చేస్తూ ఆరాధన చేస్తూ ఆయన వెంబడి నడుస్తుండేదాన్ని. కానీ ఒక విచిత్రమైన ఆలోచనలో నేను ఉంటుండేదాన్ని. నేను ఎంత సేవ అయినా చేస్తాను కానీ ఒక సేవకుడు మాత్రం పెళ్లి చేసుకోకూడదు అనే విచిత్రమైన ఆలోచన ఉండేది. ఆ నిర్ణయం మేరకు మరి నా తల్లిదండ్రులు నా యొక్క ఆశ మేరకు ఒక ఆత్మీయుల కుటుంబంలోకి మరి నన్ను ఇవ్వడానికి జరిగింది. మరి కీర్తిశేషులైన మరి ఆత్మీయులైన అమృతరావు గారి కుటుంబంలో నేను చిన్నగోడగా రావడం దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశం అని దీవెనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు నా వివాహం జరిగిన తర్వాత 5 సంవత్సరాల్లో అనేక మంది నేను కలిసి ఉంటుంటానేమో, వారు నన్ను కలిసి ఉంటుంటారేమో. బయటకు వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఎక్కడైనా సరే ఒక 30-35 మందిని కలిసి ఉంటానేమో. ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు మా మామయ్య గారి కోసం ఈ 35 మందిలో ఒక్కరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు లేరు. అంత గొప్ప వ్యక్తి యొక్క కుటుంబంలోకి దేవుడు నన్ను నడిపించినందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాను. ఇప్పటికీ కూడా ఆయన భారీగా అనుకునే కన్నా అమృతరావుగా చిన్న కోడలు అంటే కొంచెం గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అటువంటి ధన్యత నా జీవితంలో దేవుడు నాకు దయచేసాడు. 2015 సంవత్సరంలో మరి ఆగస్ట్ నెలలో మాకు వివాహం జరిగింది. ఆగస్ట్ నెల 2015 అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో దేవుడు నడిపి ప్రేమించి మన గర్భఫలాన్ని దేవుడు దర్శించాడు, దీవించాడు. అదే సంవత్సరం నవంబర్లో ఎంఫార్మసీలో నేను జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మా అన్ని ప్రోత్సాహంతో మరి నా భర్త సహకారంతో, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అప్పుడు మాకు తెలియదు కానీ ఆయన సహకారంతోనే నేను ఎంఫార్మసీ జాయిన్ అవ్వడానికి సహాయపడ్డాడు దేవుడు. 2016 సంవత్సరం మే నెల 9వ తారీఖున దేవుడు మాకు బహుమానంగా గ్రేప్ని దయచేశాడు. అదే సంవత్సరం నా ఫస్ట్ ఇయర్ ఎంఫార్మ్ ఎగ్జామ్స్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నేను రాయడానికి పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. 2016 సంవత్సరం డిసెంబర్ నెలలో మళ్ళీ దేవుడు మమ్మల్ని దర్శించాడు, మన గర్భాన్ని తెచ్చాడు. ఈసారి మాత్రం ఒక విచారమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను కొడుకుని కనలేసా, ఈసారి కుమార్తె నాకు వద్దు ప్రార్థన చేసుకునేదా. నా ప్రార్థన ఎలా ఉండేది అంటే బిడ్డ పొట్టలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాడు అన్నిసార్లు చేస్తుంటే దాని పొట్ట నుంచి చేసిన కొడుకే కావాలి, తనకి అసాధ్యమైన మీకు ఏది లేదు. ఈసారి మాత్రం నా కుమారుడిని కావాలి అని ప్రార్థించిన నా ప్రార్థన విన్నపుతోని ఆయన విన్నాను. నా కుమారుడిని దయచేసి ఉన్నారు 2017 సంవత్సరంలో. 2017 సంవత్సరం మరి ఆగస్ట్ నెలలో 8వ తారీఖు దేవుడు నాకు కుమారుడు దయచేశాడు. దయచేసిన తర్వాత నాకు ఎంఫామ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఈసారి రీసెర్చ్ ప్రాజెక్ట్ నేను చేయాల్సిన యానిమల్స్ పైన వెళ్ళి కూర్చొని రాసి వచ్చేటట్టయితే పర్లేదు, కుట్లు తగలకుండా ఉంటాయి. ఒక యానిమల్ని పట్టుకొని దానిపైన ప్రయోగం 4 గంటలు చేయాలి అంటే అది చాలా కష్టమైన పరిస్థితి. మా అన్నయ్య అన్నాడు, నువ్వు శక్తి కూడబెట్టుకొని లెగాలి, తప్పదు. కుట్లు ఏమైపోయినా నీకు మెడిసిన్ తెలుసు కాబట్టి, అమ్మోని కాబట్టి ఎలాగోలాగా కొంచెం సెట్ చేయొచ్చు. బాగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఫీజు కట్టారు. ఇలాంటి టైంలో నువ్వు అది నిరాశపరిస్తే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది, నువ్వు చదువంతా కూడా వ్యర్థమైపోతుంది, సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉండదు, 1 ఇయర్ ఎక్స్టెండ్ అయితే అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. నా
ప్రాక్టికల్ 3 అంతస్తుల పైన యానిమల్ హౌస్ పైన ఉంటుంది. నేను అక్కడికి మెట్లు ఎత్తుకొని వెళ్ళాలి. నా కుట్లలో నుంచి రక్తం చిందిపోతుంది. కానీ నా పరిస్థితి తప్పలేదు. ఆయన సన్నిధిలో వేడుకున్నాను, అయ్యా నువ్వు సహాయం చేయాలి నాకు. ఇది కూర్చొని రాసే పరీక్ష కాదు. యానిమల్ని పట్టుకొని నా ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి దానిపైన ప్రయోగం చేసి ఎక్స్టర్నల్కి చూపిస్తేనే కానీ ఇప్పుడు నాకు సర్టిఫికేట్ రాదు అని ప్రార్థన చేసుకున్నాను. ఆయన నాకు సహాయం చేశాడు. కుట్లలో నుంచి ఎంత రక్తం కారిపోయినా సరే బలాన్ని ఇచ్చాడు. మరి ఒక వీక్లోనే లెగ్సి అంత ఇదిగా ప్రాక్టికల్ చేయాలి అంటే అసాధ్యమే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సాధ్యపరిచి మా ఇన్ఫార్మ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడం దేవుడు గొప్ప కృప చూపించాడు. అది నా జీవితంలో గొప్ప కార్యంగా ఎంచబడింది. 2017 సంవత్సరంలో మరి నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నా పిల్లల్ని పట్టుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అంటే షాప్ మూయబడింది. మా వ్యాపారం అంతా కూడా నేలగాలిపోయిందని నాకు అర్థమైంది. సరే, మాకున్న పరిస్థితి అప్పుడు ఎలా ఉండేదంటే 4 నెలలు ఇంట్లోనే ఉండిపోయాం. ఇంట్లో ఖాళీగా ఉండడం కాకుండా ముందు తలుపు నుంచి తలుపేసి తలాలు వేసుకొని వెనక తలుపులో నుంచి వెళ్ళి ఇంట్లో ఉండే పరిస్థితి. ఇది ఆయన కించపరచడానికో మా ఆర్థిక పరిస్థితి ద్వారా మమ్మల్ని మా కుటుంబం పరువు తీసుకోవడానికో కాదు. కానీ అలాంటి స్థితిలో నుంచి కూడా దేవుడు ఈరోజు లేవనెత్తాడు అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. అలాంటి స్థితిలో కూడా ఇంట్లో ఉండి తినడానికి బియ్యం కూడా ఉండేవి కాదు. గ్యాస్ కొనుక్కుంటే బియ్యం బాస్తా వచ్చేది కాదు, బియ్యం బాస్తా కొనుక్కుంటే గ్యాస్ వచ్చేది కాదు. బియ్యం ఉన్నప్పుడు చేతకాని పనితో బొబ్బుల మీద వండుకున్న రోజులు, చేతకాక చేతులు కాల్చుకోవడం, ఒళ్ళంతా బొగ్గు చేసుకోవడం, నూనె పైకి తుల్లుకోవడం, అనేకమైన సమస్యలు గుండా వెళ్ళాం. ఆర్థికంగా మానసికంగా చాలా వ్యధలోకి పరిస్థితులు, ఇంకా జీవితం మీద విరక్తి పుట్టి మనుషులు లేని ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది, అడవాన్ని కొబ్బరికి వెళ్ళిపోతానండి నేను అనేదాన్ని. అంత కృంగుబాటులోకి వెళ్ళిపోయిన నా పరిస్థితిని దేవుడు చాలా అద్భుతంగా లేవనెత్తుతాడు అనుకున్నాను. ఇంకా నేను డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోయాను 2018 సంవత్సరంలో. మా వారు నన్ను చూచి కంటతడి పెట్టుకున్నారు. మరి మా మామయ్య గారు చనిపోయినప్పుడు నన్ను కంటతడి పెట్టుకున్నారు లేదు తెలియదు. కానీ అంత డిప్రెషన్ స్టేట్ ఇంకా 1 రోజులంటే పిచ్చిదాకా అయిపోతాం అనుకున్నాను ఎవరు. అలాంటి డిప్రెషన్ స్టేట్లో ఉన్న నన్ను ఆయన వచ్చాను, ఈ ప్రాంతము ఇల్లు విడిచి వెళ్ళిపోతాం. ఎక్కడికన్నా వెళ్ళి మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళి మనం పని చేసుకుంటే ఎవరు మనం పట్టించుకోరు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఒక మాట మనం పైన పడదు. అక్కడ షైన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం బ్రతుకుదాం అన్నారు. నేను ఆయనతో ఒక మాట అన్నాను, అంటే ఏ స్థితిలో పడిపోయానో, ఏ మనుషుల మధ్యలో పడిపోయానో, ఏ జీవితం వల్ల నేను కృంగదీయబడ్డానో అదే ప్రదేశంలో నేను లేవనెత్తబడ్డాను. నా దేవుడు అందుకు సమర్థత కలిగిన వాడు. ఈ చిన్న ముషివాడ ఆర్చ దాటి నేను రాను అన్నా. నీ పుచ్చి మండదలతో నువ్వు ఇలాగే ఉండి ఏడుచుకుంటూ కూర్చో, నేను చెప్పిన మాట వినట్లేదు, కొన్నిసార్లు ఎవరో చూసి గద్దించాను. కానీ నేను 2019 సంవత్సరం వరకు ఆయనకు అదే మాట చెప్పుకుంటూ వచ్చాను. నా ప్రార్థన జీవితం విడిచిపెట్టలేదు. కాల్పు ప్రార్థనలు నా హృదయాన్ని అంతా కూడా ఆయన సన్నిధిలో కుమరించుకున్నదాన్ని. ఏంటి నా పరిస్థితి? మనుష్యులు లేపావు, ధాన్యాలు లేపావు, దావీదులు లేపావు, రాజుగా చేసావు. ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఒక కుటుంబంలో, ఒక సమాజంలో, ఒక వ్యక్తిగత జీవితంలో కంప్లీట్గా ఆర్థికంగా మానసికంగా పడిపోయానయ్యా. నా పరిస్థితి ఏంటి? ఆయన సన్నిధిలో కుమరించుకున్నాను. నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడని నాకు తెలుసు. ఈ డిప్రెషన్ స్టేట్లో నుంచి రావడానికి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉండాలి అని ఆశించాను. అదే టైంలో నా కాలేజ్లో ఇంటర్వ్యూలో మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఇక్కడ జీతాలు సంవత్సరం వరకు ఇవ్వరు, నువ్వు తప్పదు చేయాలి అనుకుంటున్నావు అంటే నువ్వు చేయొచ్చు అన్నారు. నేను అప్పటికి డిప్రెషన్ స్టేట్ నుంచి మాత్రమే బయటికి రావడానికి నేను బయటకు వెళ్ళాలనుకున్నాను. కాబట్టి శాలరీ మీద నేను అంత దృష్టి పెట్టలేదు. ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా తల్లిదండ్రుల ద్వారా అన్న ఎలాగోలాగా పరిస్థితి ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి నా పరిస్థితిని ఇచ్చేసుకున్నాను. సరే వెళ్ళాను కాలేజ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు, ఛార్జ్ 20 రూపాయలు అవుతాయి. రోజుకి 20 రూపాయలు అంటే మాకు కష్టంగానే ఉండేది. దాంతోపాటు క్యారేజ్ ఖాళీ బాక్స్ తీసుకెళ్తుండేదాన్ని. కొంచెం బియ్యం ఉంటే అవి వండి పిల్లలకి ఆయన క్యారేజ్కి సరిపోతుందని చెప్పి నేను పెట్టుకున్నానంటే నేను అబద్ధం
ట్రాలీ క్యారీస్ తీసుకెళ్ళిన రోజులు అనేకం. చర్చిలకు లేక సగం దూరం వరకు నడిచొచ్చిన రోజులు అనేకం. అదే నెల డిసెంబర్ 2018 సంవత్సరంలో క్రిస్మస్ సీజన్లో కనీసం క్రేపీకి పాలు కలిపి ఇవ్వడానికి, ప్యాకెట్ పాలు కొనడానికి డబ్బులు ఉండేవి కాదు. ఒక 10 రూపాయలు పాలు కొంటే 10 రూపాయల పాలు ఒక పావు లీటర్ కూడా రావు. అవి మరిగిస్తే ఇంకొంచెం సగం అయిపోతాయి. అందులో లీటర్ నీళ్ళు వేసి ఇవి పాలు తెల్ల రంగులో ఉన్నాయని నా కూతురికి నమ్మించి అవి ఇచ్చి పడుకోబెట్టేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని, ఆయన సన్నిధిని విడిచిపెట్టుకుని ఉండడానికి మా కృప చూపించాడు. అయ్యా, నా తల్లిగా నేను నా కూతురికి నేను పోషకాలు అందించలేను, నీ రక్తం ప్రోక్షించి పోషకాలు అందించి ఆరోగ్యం ఉంచుతాను అని ప్రార్థన చేసి ప్రతిరోజు ఆ పాలు ఇచ్చేవాడు. క్రిస్మస్ సీజన్లో మా దగ్గర మేము తినడానికి బియ్యం లేవు, గ్యాస్ లేదు, సరుకులు లేవు, ఇంకా వేరే ఎటు చూసిన అవకాశం లేదు మాకు. ఆకలి తప్పు, నిద్రలేని రాత్రులు. ఆఖరికి మా దగ్గర ఉన్న 20 రూపాయలతో ఒక పాలు ప్యాకెట్ పిల్లలకు కొని 10 రూపాయలతో మేము ఇద్దరం భోజనం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో 5 రూపాయల భోజనం క్యాంటీన్లో దొరుకుతుంది, అమ్మ క్యాంటీన్లో దొరుకుతుంది అని తెలిసి అక్కడికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మాకు. ఇది వినడానికి కొంచెం సిగ్గే అనిపించవచ్చు, లేకపోతే పేదరికంలో ఉన్నప్పుడు అదే గొప్ప విషయం కదా అనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అన్న క్యాంటీన్లోకి వెళ్ళి నలుగురు భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలి, తింటుండేది కాదు. గంటన్నర నించొని క్లాసు ల్యాబ్ చెప్పాలంటే శక్తి ఉండేది కాదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను బయలుదేరి ముందు ప్రార్థన చేసే ప్రార్థన, అయ్యా ఈరోజు స్టూడెంట్స్ ఎవరికైనా బర్త్డే ఉంటే నాకు ఒక స్వీట్ ఇస్తాం కదా, అందులో ఉన్న గ్లూకోజ్ పెట్టి ఒక గంట నించోడానికి సహాయపడుతుంది అని ప్రార్థన చేసేదాన్ని. అంత క్లిష్టమైన పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. నా భర్త కృంగిపోయేవారు కాదు, కానీ ఆయన చాలా న్యూట్రల్గా ఉండేవారు. ఎంత విపత్తు వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. కానీ నేను మాత్రం విపరీతమైన కృంగుబాటులోకి వెళ్ళిపోతుండేదాన్ని. నా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను, తండ్రి నువ్వు సమర్థుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. మనుష్యుల పాపములు కానీ వారి అతిక్రమములు కానీ గుర్తు పెట్టుకుంటే ఏ భూమి మీద ఏ మనుషులు నిలవలేరు. కొంతమంది వచ్చి వారికి మీ కుటుంబానికి ఇది ఒక శాపం అమ్మా, మీరు ఇక్కడ లేవబడలేరు, కొన్ని సంవత్సరాలైనా మీరు ఇలాగే ఉండిపోతారు, మీరు ఉత్సాహపరుచుకుంటేవారు. నా దేవుడు సమర్థవంతుడని నేను నమ్మాను. చాలా పట్టుదలతో కూడిన ప్రార్థన చేసేదాన్ని, రోషము కలిగి ప్రార్థన చేసేదాన్ని, కమాండింగ్గా ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఇస్తావా ఇవ్వ, నువ్వే ఇవ్వకపోతే భూమి మీద ఇంకెవరిస్తారు తండ్రి. ఆయన నా ప్రార్థన విని ఉన్నాడు. మరి 2018 సంవత్సరంలోనే మరి రఘు కాలేజ్ నుంచి టాప్ 1 కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో ఉంటుంది. నేను ఇంటర్వ్యూ అడగకుండానే వాళ్ళగానే నా యొక్క ప్రెజెంటేషన్స్ చూసి ఫోన్ చేసి వాళ్ళకి వారిగానే పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చారు. గొప్ప ధన్యత నాకు కలిగి ఉన్నదని నేను దేవుడిని కోరుకుని ఉన్నాను, వేడుకుని ఉన్నాను. అలాగే నెరవేర్చాడు దేవుడు. రఘు కాలేజ్లో జాయిన్ అయిన 2 నెలలకి ఎన్సీసీ కోఆర్డినేటర్గా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అది అయిపోయిన తర్వాత కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్సెస్లో మరి ఆర్గనైజర్గా నేను చేయడానికి దేవుడు నన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. ఇది గొప్ప కార్యం అవుతుందా అని అంటే, ఎందుకంటే 250 స్టాఫ్లోని నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాకన్నా పిహెచ్డీకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు, నాకన్నా గొప్ప చదువులు ఇంకా డబుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. నేను అక్కడ నేనే చిన్నదాన్ని, నేనే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను అంతమందిలో నిలబెట్టాడు, నన్ను ఒక ఘనమైన దానిగా చేసి ఉన్నాడు. ఈరోజు మరి నేను ఎంత ఇదిగా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప. అయితే ఈ 2019 సంవత్సరంలో ఒక కాన్స్టెంట్ ప్రేయర్ టైమింగ్ మెయింటైన్ చేసేదాన్ని. నాకుండే బిజీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 4 గంటలకు లెగిస్తే మళ్ళీ రాత్రి 12 గంటలకు పడుకునేంత వరకు రన్నింగ్ రేస్ లాగే ఉండేది నా లైఫ్. కాలేజ్కి వెళ్ళడం, రావడం, పిల్లలు చూడడం, వాళ్ళ హోంవర్క్ ప్రొజెక్టించడం అన్నీ చేసుకునేటప్పటికి టైం సరిపోయేది కాదు. ఉదయకాల ప్రార్థనకు మాత్రమే టైం కేటాయించడం జరిగేది. నేను కాలేజ్కి వెళ్ళాలి అంటే 7:15 నా బస్సు, నేను 8:30కి నా కాలేజ్ దగ్గర దిగుతాను. రోజుకి 80 కిలోమీటర్ల ప్రయాణం. అది
ఈ 80 కిలోమీటర్లో 2 గంటలు బస్సులోనే ఉండేదాన్ని. నేను బస్సులో కాన్స్టెంట్గా ఆయన కొరకు ప్రార్థనలో కనిపెడుతూ ఉండేదాన్ని. తండ్రి, నీ చిత్తము, నీవు నన్ను లేవాలి, నేను ఒక సాక్షిగా నిలబడాలి అంటే నేను లేపబడాలి. నా భర్తకి నేను మాట ఇచ్చాను, దేవుడు సమర్థవంతుడు, నేను పడిపోయిన స్థితిలోనే, నేను ఉన్న స్థితిలోనే లేవనెత్తుతాడు అని. దానికి నువ్వే నాకు సహాయం చేయాలని ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. దేవుడు విసిగిపోయాడో లేదో తెలియదు కానీ నా భర్త మాత్రం ఎందుకంటే దెయ్యంలో పీకు తినేస్తున్నావు దేవుడు అలా ప్రార్థన చేసి అంటుండేవాడు. కానీ నేను మాత్రం ఆయన మాటలు పట్టించుకునేదాన్ని కాదు. నాకు కావాల్సింది నేను ఒక సాక్షిగా నిలబడాలి ఎప్పటికైనా ఆయన సన్నిధిలో అని చాలా బలంగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. దేవాది దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు. మరి 2020 సంవత్సరంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, వాగ్దానము ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తున్న వాక్యం ఇచ్చాడు 2020 సంవత్సరం జనవరి 1న. అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము ఏమేమైతే కోల్పోయామో ప్రతిదీ కూడా దేవుడు మా జీవితంలో నెరవేర్చాడు. మాకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చాడు. మేము పడిపోయిన ఆర్థిక పరిస్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తాడు. అది కేవలం దేవుని కృపే అంటాను నేను ఈరోజు. ఎందుకంటే ఎంత జాబులు ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎంత శాలరీస్ వచ్చినా సరే మేము లేవబడాలి అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు పైగానే పట్టచ్చు. ఎందుకంటే అంత ఆర్థికంగా మేము నలిగిపోయాం, నెలవాలిపోయాం. అయినా దేవుడు మరి 3-4 సంవత్సరాల్లోనే మమ్మల్ని లేవనెత్తి ఆయన కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ఈ రోజు వరకు నడిపిస్తూ వచ్చాడు. షాపు మూగిపోవడానికి కారణం ఆయన నిర్లక్ష్యమో తెలీదు, ఏదైనా కావచ్చు. కానీ నా అభిప్రాయం మాత్రం ఆయన దశంభాగం ఇచ్చేవారు కాదు. నా పరిస్థితి బాగాలేదమ్మా, నేను దాచిపెట్టిన దశంభాగం కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అంటుండేవాడు. నేను ప్రార్థన చేశాను, అయ్యా నేను ఒక్కదాన్ని దశంభాగం ఇస్తే కుటుంబం మడవదు, ఇరువురు కలిసి ఇస్తేనే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆయనకి నేను చెప్పలేను కనుక నువ్వే ఆయనతో మాట్లాడి ఏదో ఒక విధంగా కార్యం జరిగించు తండ్రి అని ప్రార్థన చేసేదాన్ని. నేను చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగ చూస్తుండేవాడు. ఒక్కొక్కసారి కృతజ్ఞత అర్పణలు వేరంటావు, బర్త్డే కానుకలు వేరంటావు, విజిటింగ్ కార్డులు వేరంటావు, ఇలాగా దశంభాగాలు వేరంటావు, ఎక్కడి నుంచి తెస్తానని అంటుండేవాడు. నేను ప్రార్థన చేశాను. నేను ఇప్పుడు చెప్పిన మాట మీకు నవ్వు కలిగించచ్చేమో కానీ అది సీరియస్ అయిన ఆశీర్వాదాలు కోల్పోవడానికి ఉండకుండా ఉండడానికి ప్రార్థన చేసేదాన్ని. ఆయనకు బిర్యానీ కావాలి అంటే అటు చేసి ఇటు చేసి ఎలాగో అలాగా మనీ అరేంజ్ చేసుకొని చాలా ఉత్సాహంగా బిర్యానీకి ఒక ఖర్చు పెడతారు. ఒక దశంభాగం ఇవ్వాలండి రేపు పొద్దున్న ఆదివారం అంటే మాత్రం అసలు నోరు కలిపేవారు కాదు. నేను అనుకున్నాను, నేను చెప్తున్నానని ఇస్తున్నాడు ఆయన, ఉత్సాహంగా ఇవ్వట్లేదు అని ప్రార్థనలో పెట్టారు. 1 సంవత్సరం పాటు ఆయన కొరకు ప్రార్థన చేశారు. ఆయన బిర్యానీ ఎంత ఉత్సాహంగా కొనుక్కుంటున్నారో అంత ఉత్సాహంగా కానుకలు ఇవ్వాలి. ఈ రోజు నా దేవుడు నా ప్రార్థన ఆలకించింది. నాకన్నా ఉత్సాహంగా ఆయనే ముందుకు దశంభాగాలు ఇవ్వడానికి, కానుకలు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసి దేవుడు మమ్మల్ని నడిపించి ఇంత ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టిన దేవాదేవుడికి వందనాలు చేయించుకుంటున్నాను. మరి గతించిన వారంలో పిహెచ్డికి ఎలిజిబుల్ అవ్వడానికి ఏయూ వాళ్ళు ఫ్రీ కోటాలో మరి నాకు దేవుడు సీట్ అనుగ్రహించి ఉన్నాడు. మరి పిహెచ్డి చేయడానికి మరి ద్వారాలు తెరవబడ్డాయి. ఇక్కడ పిహెచ్డి చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. కానీ మరి వారు నాకు ఏయూలో ఫ్రీ కోటాలో ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు. అందుకు బట్టి దేవుడికి చాలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గతించిన నెలలో మరి మేము ఫార్మసిస్ట్ గవర్నమెంట్ జాబ్ కొరకు మేము పెట్టి ఉన్నాము. అది కూడా ఇంకా రిజల్ట్ రావాల్సి ఉన్నది. ఈ రెండింటిలో ఆయన చిత్తం ఏదై ఉన్నట్లయితే దానికే మేము తల వంచాలని ఆశపడుతున్నాం. మరి ఉన్న లిస్ట్లో 3rd ప్లేస్లో ఉంది నా పర్సంటేజ్. ఒకవేళ నా కేటగిరీలో కనుక తీస్తే నేను గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతాను. మరి పిహెచ్డికి వెళ్ళాలా లేదా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా అన్నది అది దేవుడి చిత్తంలో ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ నా స్థితికి, ఈ క్షణానికి మేము పడిపోయిన ప్రతి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. కృంగిపోయిన స్థితిలో నుంచి, మానసికంగా వేదన పడుతున్న స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తాడు. అందుని బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేము ఇరువురు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం. పిల్లల్ని విడిచిపెట్టి అంటే అది కేవలం మరి దేవుడి కృప. మా అత్తగారు మాకు చాలా సహకరిస్తున్నారు. మరి ఆ సహకారంతోనే మేము ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోవడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు.
బాగా కృంగిపోయిన సమయంలో ఇంకా ఆదరణ లేదు, ఇక్కడ నాకు ఎవరు తెలియదు, నన్ను ఆదరించేవారు లేరు అనుకునే సమయంలో మరి నాకు ఒక స్నేహితురాలుగా నాకు నా పక్కన నిలిచి నాకు ఆదరణ కలిగించిన వారి నిర్మలకి, వారి కుటుంబానికి మరి నిక్ ఆఫ్ ద మూమెంట్లో మేము ఇంట్రెస్ట్ కట్టాలన్నా ఇంకా ప్రాణం మీదకి వచ్చేస్తున్నారు, ఇంకా మాకు సహాయం చేసేవారు లేరు అనుకునేటప్పుడు పెద్దబాగా ద్వారా మాకు సహాయం దేవుడు దయచేసుకునేవారు. మరి అలాగే మరి మమ్మల్ని ప్రార్థనలో ధైర్యపరిచిన మరి మా ప్రకాష్ అన్నయ్యకి, వదన్ గారికి నాకు వందనాలు. మరి అలాగే అన్నిటికన్నా మిన్నగా ప్రార్థన సహాయం లేకపోతే ఇది కూడా జరగదు. ప్రార్థన గొప్ప ఆయుధం, ప్రేయర్ ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ అంటూ ఉంటారు చాలా మంది పెద్దలు. మరి ప్రార్థన సహకారంతో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నడిపించిన మా యొక్క బావగారికి మరి అక్కకి నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే మరి మేము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్కానింగ్ తీసుకోవడానికి కూడా మరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మరి జోషప్ అనే వాళ్ళు మాకు చాలా సహాయం చేస్తూ ఉండేవారు. వీరందరిని బట్టి దేవుని బట్టి మరి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మా కొరకు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మరి మా పాప పేరు క్రేపి, ఫీబా గ్రేస్, మా అత్తమ్మ మా అమ్మగారి పేరు కలిపి ఫీబా గ్రేస్ అని పెట్టి ఉన్నాము. మరి తను ద్రాక్ష వనిలాగే ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో వృద్ధి చెందులాగిన మీ యొక్క అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మరి నా కుమారుడు ప్రార్థన కుమారుడిగా పుట్టి ఉన్నాడు, తను ఒక రత్నం వలె ఉండాలి అని మా పెద్దనే పేరు, మా జాన్బాబు గారి పేరు, ఇద్దరు పేర్లు కలిపి క్రిస్టీగా పెట్టడం జరిగింది. చార్లెస్ జోసెస్ అని పెట్టాను రిజిస్టర్ నేమ్గా. మరి మీ అనుదిన ప్రార్థనలో ఎల్లప్పుడూ రాత్మీదలో రత్నం వలె వారు వెదజల్లులాగిన మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇంతటి గొప్ప స్థితిని మా యొక్క జీవితంలో చేసిన దేవాది దేవుడికి మరొకసారి స్థుతులు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరం ఈ సమయంలో లేచి నిలబడదాం. దేవుడు అక్షర జాస్మిన్ కుటుంబ జీవితంలో మరి చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, నిరాశ, నిస్పృహ, ఇబ్బంది, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు దేవుడే ఆమెను ధైర్యపరిచి కుటుంబాన్ని బలపరిచి ఈరోజు సంతోషముగా ఆనందంగా దేవుని మందిరంలో మరి సాక్ష్యము చెప్పడానికి దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి గొప్ప అనుకూలతను బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. రాబోయే దినాలలో దేవుడి కుటుంబాన్ని ఇంకను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచి దేవునికి ఇంకను ఇష్టమైన కుటుంబముగా, దేవుని దృష్టికి ఇంకను మంచి సాక్షాత్తమైన కుటుంబముగా, ఒక గొప్ప ఆదర్శవంతమైన కుటుంబముగా దేవుడు మరి అక్షర జాస్మిన్ మోజెస్ కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించినట్లుగా మనమందరము కూడా మన యొక్క హృదయాలలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సహోదరి శుభలక్ష్మి గారి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన సాక్ష్యం నిమిత్తం చేస్తారు. అందరము కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. మరి జాన్ మోజెస్ అక్షర జాస్మిన్ కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి కుమార్తె, కుమారుడు మరి గ్రేపీని బట్టి మరి క్రిస్టిని బట్టి దేవుడు వారిని ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా, అనేక తలాంతులు కలిగి అనేక మందిని బలపరిచేటువంటి వ్యక్తులుగా దేవుడే తీర్చిదిద్దినట్లుగా ప్రార్థన చేద్దాం.
అటు రీతిగా మనమందరం కూడా దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపడదాం. పాటల పుస్తకంలో నుండి మేలులు నీ మేలులు నేను మర్చిపోలేనటువంటి పాట మరి పాడుకుంటూ స్తుతి ఆరాధనలో ఆయన మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘములో, మన యొక్క కుటుంబ సభ్యులలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి విధమైన స్పందనను బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను కొనియాడుచు ఆయన మందిరములో స్తుతి ఆరాధన అనే ఒక ప్రత్యేకమైనటువంటి భాగము ద్వారా దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవించి ఉంటుండగా హృదయపూర్వకంగా మన యొక్క హృదయాలతో ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరుద్దాం. మనమందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచుదాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాస్తవరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము నాస్తవరకు విడచిపోలేనయ్యా.
ఆయన మంచి మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన గొర్రె పిల్ల వంటి మృదువైన స్వభావం కలిగినటువంటి వాడు. పావురము వలె నెమ్మది కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి దేన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనలను ఆయన హేళన చేసే దేవుడు కాదు గాని ఆయన మనలను ప్రేమించి, ఆయన మనలను కనికరించి, ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని, ఆయన మనలను యొక్క పరిస్థితులలో నుండి దాటించగలిగినటువంటి దేవుడు. ఊహించని మేలులతో, ఎన్నడూ చూడని మేలులతో, మునుపెన్నడూ గమనించినటువంటి మేలులతో నింపగలిగినటువంటి వాడు. మేలుకు వాడని హృదయమును తృప్తిపరచుచున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇంతవరకు అనేకమైనటువంటి మేలులు ఆయన మన జీవితంలో చేసినాడనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైనా, అనేక సందర్భాలలో నీవు అడిగినా, నీవు అడగకపోయినా అనేకమైనటువంటి మేలుల ద్వారా, కార్యాల ద్వారా, ఆయన కనికరాన్ని మన మీద చూపించడం ద్వారా ఉపద్రవములలో నుండి, సమస్యలలో నుండి, ఇబ్బందులలో నుండి, శ్రమల కొలిమిలో నుండి ఆయన తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించగలిగినటువంటి అటువంటి మధురమైనటువంటి ప్రేమను చూపించి మనలను ఆదుకుంటూ ఆయన మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు. కేవలం మనలను ఆయన ప్రేమించుగా నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆయన పరలోకమును విడిచిపెట్టి సాటి మానవునిగా మానవ రూపములో ఈ లోకానికి దాసుని స్వరూపమును పోలికను దాల్చినటువంటి వాడై ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎంతైతే ఆయన చేయాలో, ఎంతైతే ఆయన చేయగలిగి ఉన్నాడో తన స్వరూపములో చేయబడిన మన కొరకు తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని ఈ లోకములో మన కొరకు అర్పించినాడు. ఆయన శరీరం అంతా నలగొట్టబడి, ఆయన ముఖము మీద ఉమ్ములు వేయబడి ఉన్నాయి. ఆయన తలలో ముళ్ళ కిరీటము ఉంచబడి ఉన్నది. ఆయన చేతులు, ఆయన కాళ్ళలో మేకులు దిగగొట్టబడి ఒక ప్రక్కన రక్తము కారుచు ఉన్నట్టుగా ఆయన బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో నా దేవా, నా దేవా నన్నెందుకు విడిచింది అని తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మొర్ర పెడుతూ ఆయన తన ప్రణాళిక, తండ్రి అయినటువంటి దేవాది దేవుని యొక్క ప్రణాళిక కుమారుని పక్షముగా ఏమైతే ఉన్నదో దానిని నెరవేర్చుచు తన ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా ఈరోజు నీవు నేను ఎటువంటి ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన ఆత్మను దేవునికి అప్పగించేటువంటి వారుగా, ఆత్మలో మునిగేటువంటి వారుగా, ఆత్మలో పాటలు పాడేటువంటి వారుగా, ఆత్మలో దేవుని ధ్యానించేటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళిపోవలసినటువంటి వారమైన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడి మనల్ని దర్శించి బలపరిచి మనము ఉన్న ఆత్మీయ స్థితిలో నుండి ఇంకనూ ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనలను ప్రేరేపించినట్లుగా, దర్శించినట్లుగా, మాట్లాడినట్లుగా, సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాం. మన హృదయాలలో మనము దేవాలయ సన్నిధికి వచ్చాం, నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సహోదరి మెర్సీగా ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నా. మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉన్నాం. ఈ సహవాసములో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఇంకా మనము బలపడి స్థిరపడి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో సాక్షాత్మైన జీవితాన్ని జీవించినట్లుగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. నాయన ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావు నాయన. నీ సన్నిధిలో మేమందరము సజీవ లెక్కలో నేను స్తుతించటకు, నిన్ను ఆరాధించటకు నాయన మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, 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 స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన, సృష్టికర్తవు, సమాధానకర్త నా దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన.
దేవా ఇదిగో నీ సన్నిధిలో మేమందరం నిన్ను ఆరాధించడానికి నిన్ను కీర్తించడానికి నాయన మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఇదిగో నీ సేవకులతో నాయన నాతో మాట్లాడమని మా ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆత్మను దయచేయి ప్రభావ. నాయన మేము ఏ విధంగా ఉండాలో ఆయన మాకు నేర్పించి తండ్రి. నాయన నీ రాకడి కొరకు సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని ఆయుధపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎందుకు పనికిరాని పంటల మీద మమ్మల్ని దేవాను లేవనెత్తి నువ్వు ఆశీర్వదించి మమ్మల్ని కాచి కాపాడుతున్నది దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభావ. నాయన మరి ఈ పరిస్థితుల్లో నాయన ఈ భయంకరమైన నాయన వైరస్తో మేమందరము నాయన భయపడుతుండగా నీ కాపుదల నీ సన్నిధి రక్షణ నేను ఆయన మాకు అనుగ్రహించి మమ్మల్ని దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభావ. నాయన మరి నాయన ఇదిగో తండ్రి ఆ సాతాను నీ వైరస్ ని ఏసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నాయన నీ బిడ్డలు ఎవరిని నాయన ముట్టకుండా నువ్వు కంచి ఉంచమని అడుగుతున్నాను తావా. నీ రెక్కల చట్టన భద్రపరిచిన ఆయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు త్వరలో మేమందరము ఆయన సన్నిధిలోకి వచ్చి నిన్ను స్తుతించి మేమందరం నిన్ను ఆరాధించే కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. అలాగే తండ్రి జనం నాయన నీ బిడ్డని మగుపరిచి నీ బిడ్డతో మాట్లాడమని నాయన బిడ్డకి నోరుగా ఉండి నాయన మాట్లాడు ప్రభావ. మాకు కావాల్సిన నీ సహాయం దయచే నీ ఆత్మతో మమ్మల్ని నింపుమని నాయన నీ చిత్తానుసారం ఉంటే మమ్మల్ని నడిపించి ప్రభావ. నాయన ఎందుకు పనికిరాని పెంటప్పుల మీద మమ్మల్ని నడిపించి నన్ను నాయన ఈ స్థితిలో ఉంచినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నాయన ఈ జీవితాన్ని పాపని నన్ను కరుణించమని నా ప్రార్థన జవాబు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని వివరించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి మా బాబు గారిని ఎంఎస్ ప్రకాష్ గారిని ముందుకు రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి ఒకసారి మనమందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని మనకిచ్చిన అరుదైన విలువైన శ్రేష్టమైన ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనలను కనికరించి మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన మందిరంలో ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఆయనను ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి ఒకసారి మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వివరించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి ఎంఎస్ ప్రకాష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ మరి సమయాన్ని ఇస్తా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని సజీవుడిగా వచ్చి ఆయన మందిరంలో నడిపించారు. కాబట్టి ఆయన మనంతైనా కొత్త కథాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మరి వాక్యంలో మనం వెళ్ళిపోదాం. చదువుకున్న వాక్య భాగం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు
ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు నాతో మాట్లాడని చెప్పేసినని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు స్తుతులు. మమ్మల్ని మానక ప్రేమిస్తున్న వాడు దేవా, మీకు స్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, మీరు మాతో మాట్లాడితే మేము వినాలని వచ్చాం నాయన. మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరిగిన దేవుడు నాయన. మీరు దేవా, మీరు మాట్లాడుచు ఉంటుండగా నాయన మాలో శక్తి, బలము, జీవము అనుగ్రహించబడుతుంది నాయన. మీకు స్తోత్రాలు దేవా, సహాయం చేయము. నేనైతే మీ వాక్యం వివరించడానికి ఆయన యోగ్యులను కాదయ్యా, కేవలం మీ కృప అయ్యా. మంచి గట్టాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మీరు ఒక్కటే దేవా. మీ స్తోత్రాలు వందనాలు చెప్పిస్తూ ఉంటున్నాను నాయన. నాతోనూ బిడలతోనూ మీరు మాట్లాడండి. మీరే మహిమ పొందండి. సాతాను యొక్క ప్రతి కుతంత్రమును, ప్రతి ప్రతి పరిస్థితిని, ప్రతి ఆటంకమును యేసు నామములో తొలగించమని గమనిస్తూ ఉన్నాను. జ్ఞాపిస్తూ ఉన్నాను నాయన. ఈ ప్రసన్నత నాయన ఎక్కడ వచ్చి నాయన మాతో మాట్లాడి మీ మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. నాకు వినపడలేదు. తినొచ్చారండి? అంతేనా? టిఫిన్ చేయలేదా? ఏమండి, దేవుని మాట ఆమేన్ అనంటే అలాగూ జరుగును గాక అని ఉంది. ఏమండి, మనం చెప్పాలి. గట్టిగా చెప్తే మన ఒరే లేకుండా కదా. ఓకే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మొట్టమొదటిగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది. ఏ సాక్షి సమూహం అండి? ఏ సాక్షి సమూహము అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి చూసారా? 11వ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంది. ఎవరెవరి గురించి రాయబడి ఉంది? 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి రాస్తూ విశ్వాసమును బట్టి అని హేబేలు మొదలుకొని, హేబేలు దగ్గర నుండి హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, ఇంకా అందరూ దేవుని బిడ్డల గురించి రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటే దేవుని యొక్క బిడ్డలు, పరిశుద్ధులు మనలను ఆవరించి ఉన్నందున, మనకు కనబడలేదు కానీ మనం ఆవరించి ఉన్నారు. అవునా కదా? ఏమంటే వాక్యం సత్యమా సత్యం కదా? హలో, వాక్యం సత్యమా సత్యం కదా? సత్యం. యేసుప్రభువు అన్నారు కదండి, ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవనం అన్నారు. ఆయన వాక్యం, ఆయన వాక్యము, నేను వాక్యము, దేవుడు ఎదురు వాక్యము, దేవుడు అయ్యను ఆయనే. ప్రియుల వాక్యం సత్యం. వాక్యం ఏమంటుందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున, ఆవరించి ఉన్నారండి. పరిశుద్ధులు ఆవరించి ఉన్నారు, మనం చూడలేకపోతున్నాం. ప్రియులారా, పరిశుద్ధుల్ని చూడాలి అని అంటే మనలో పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉంటేనే చూడగలుగుతాం పరిశుద్ధుల్ని. వాళ్ళు ఆవరించి
ఆవరించి ఉన్నారటండి. మన చుట్టూనే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. చూడండి, దేవుడు వాక్యంలో కూడా ఉంటుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావాలండి వారిని రక్షించిన రాయబడి ఉంటుంది. కనబడతారా? కనబడరా? ఏమండి, ప్రభువు పరిశుద్ధులు కనబడతారా? కనబడరా? చెప్పాలి. కనబడతారండి. నేను చాలాసార్లు నేను చెప్తున్నాను, దేవుడు మహిమ కొరకు చెప్తూ ఉంటున్నాను. నేను చాలాసార్లు మీటింగ్స్ జరుగుతూ వచ్చినప్పుడు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మీటింగ్స్లో ఎక్కువ పాల్గొనడం అవడం లేదు. కానీ మీటింగ్స్లో ఉంటున్నప్పుడు 50 దినాల ప్రార్థనని, 10 దినాల ఉపవాస ప్రార్థనలని జరిపిస్తూ ఉండేవారు. ప్రతిరోజు ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఉంటున్నప్పుడు, ఆ ప్రార్థనలో మనం వెళుతూ ఉంటున్నప్పుడు మన జీవితం అంతా కనబడుతూ ఉంటుంటే దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేసి యేసు రక్తంలో కడుక్కుంటూ ఉంటుంటే ఇందులో కొంతమందిని నేను చూడగలిగానండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారు చూశానండి. దేవుడు మహిమ కొరకు చెప్తున్నాను. అబ్రహాం గారు చూశానండి. ఏమండి, సమూయేలు గారు చూశానండి. పరిశుద్ధులు, ఏమండి, చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు, చాలా మంది చూసాం. ప్రియులారా, ఎప్పుడు మనం చూడగలుగుతాం. మనం అందుకనే అంటే రాయబడి ఉంటుంది, అక్కడ కంటిన్యూషన్ గా రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ ఏమన్నా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అక్కడ చూడండి, ఆవరించి ఉన్నందున, ఆవరించి ఉన్నారు అని చెప్పలేదు. ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. చూసారా, వాక్యాన్ని కంటిన్యూగా చేశారు. ఆవరించి ఉన్నారు సరిపోలేదు, ఆవరించి ఉన్నందున మనమేం చేయాలంట? మనమేం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి. ఆవరించి ఉన్నారు, పరిశుద్ధులు ఆవరించి ఉన్నారు, దేవాది దేవుడు దూతలు ఆవరించి ఉన్నారు, మనతోనే వస్తూ ఉన్నారు, మనతోనే కూడా ఉంటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ఆలోచిస్తూ ఉంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే వాళ్ళను మనము చూడగలగాలి అని అంటే, చూడాలి అని అంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. ప్రతి భారము అని అన్నారు. ఏమండి, మత్తయి రాసిన మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా 11:28, మనకు తెలిసిన కంఠస్థ వాక్యం ఏంటది? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నా యొద్దకు వచ్చి నేర్చుకుని అని చెప్పేసి 28-30 వచనాలు రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి భారము, ఈ భారం ఎక్కడి నుండి వస్తుంది? ఈ భారం ఎక్కడి నుండి వచ్చింది? ప్రతి భారము పాప భారము. ఈ పాప భారాన్ని పెట్టేవాడు సాతానుడు. భారాన్ని భుజముల మీద, మెడల మీద పెట్టేవాడు సాతానుడు. ఈ భారాలు ఏంటంటే నిరాశలు, బాధలు, అప్పులు, ఏమండి, వేదనలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఇంకా చాలా ఉన్నాయండి సాధారణంగా పెట్టేవన్నీ. ఈ భారాన్ని విడిచిపెట్టాలి. అది మన వల్ల అవుతుందా? ఏమండి, ఓ నిరాశ వచ్చింది, ఆ నిరాశ మనంతటా మనము తీసివేసుకోగలుగుతున్నామా? తీసివేసుకోగలుగుతున్నామండి? ఏమండి, వేగం లేదు, నిరాశ, ఇంకా 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది పోవాలి అని అంటే నీ భారాన్ని తీసుకువచ్చి దేవుని మీద పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యంలో ఉంటుంది కదా, వాక్యంలో ఏమని ఉంటుంది?
యెహోవా మీద నీ భారమును మోపుము. దేవుని మీద భారాన్ని పెట్టాలి. అంటే ఏ పాప భారం అయితే, ఏ నిరాశ అయితే, ఏ ఆందోళన అయితే, ఏ బాధలైతే, ఏ అప్పులైతే, ఏ సమస్యలైతే, ఏ అనారోగ్య పరిస్థితులైతే ఏవైతే వస్తున్నాయో అవన్నీ తీసుకువెళ్ళి ప్రభువా నేను విడిచిపెట్టను, నీ దగ్గర పెట్టుకుంటున్నాను, తీసివేయగలిగిన సమర్థుడవు నీవే. ఇప్పుడు సాక్ష్యం విన్నారు జాస్మిన్, అందులో ఎంత కృంగిదలలో నుండి పైకి వెళ్ళాలి అని అంటే ఎవరు సాయం చేశారు? దేవుడు సాయం చేశారు. ఎవరికి చెప్పుకుంది? ఎవరికి చెప్పుకుంది? ఆ భారాన్ని ఎవరికి పెట్టింది? దేవుని మీద పెట్టింది. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, నేనున్నానమ్మా, నీకెందుకు, నేను తీసివేసుకోండి, నేనున్నాను కదా అని చెప్పేసి ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తీసివేస్తే మళ్ళా రాదు, తెలుసా? మళ్ళా రాదండి. ఆయన తీసేస్తే మనందరం మనం తీసుకుంటాం, మళ్ళీ చేద్దాం. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంచుకుంటున్నాడు ప్రతి భారాన్ని. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, బాధ పెట్టువాడు నాశనము చేయటకు సిద్ధపడినప్పుడు వాడి క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తని యెహోవాను మరుచుదువా. బాధ పెట్టువాడు ఎవడండి? ఈ బాధలన్నీ కలగజేసేవాడు ఎవడు? కొన్ని ఏమో మనందరం మనం తెచ్చుకుంటాం, కొన్ని మనందరం మనమే, మన సొంత జ్ఞానం కొన్ని బాధల్ని రప్పిస్తారు, మన సొంత జ్ఞానం. కొన్ని సాధారణంగా తీసుకొచ్చి పెడతాడు. ఇక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది, బాధ పెట్టువాడు నాశనానికి చేయడానికైనా సిద్ధపడిపోతాడంటాడు. సిద్ధపడిపోయి క్రోధము బట్టి నిత్యము, అంటే వాడి క్రోధాన్ని వాడు భయపడుతూ ఉంటే ఆ భయానికి మనం భయపడిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో చాలా భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నామండి? కరోనా అని ఉంది. మన అక్కడ ఎవరో వాట్సాప్లో పోస్ట్ పెట్టారండి మన మధ్యన, కరోనా ఆ మీనింగ్ రాశారండి. ఆ చూసేవాళ్ళు చాలా ఇదేమిచ్చింది. ఏం తెలుసండి? కరోనా. కా అంటే కన్నీటితో, రో అంటే రాగం చేస్తూ, నా అంటే నా యొక్క రండి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. అమ్మో భయం ఉంది కదా. ఇప్పుడు భయం కదా. దేవుడేమన్నాడు? కన్నీటితో నా యొక్క రండి, నేను తీసేస్తాను. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? చాలా భయపడిపోతున్నాం అండి. ఏమండి, అలా ఏం లేదు, అందరినీ భయపెట్టేస్తుంది అది. ఇదే అయితే దేవుడేమంటున్నాడంటే, ఇవన్నీ క్రోధాలు తీసుకొచ్చి ఇవన్నీ భయం పెడుతూ ఉంటే ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడిని మర్చిపోతావా? అడుగుతున్నారు మనమే. సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన మర్చిపోతావా? దాన్ని చూసుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు మనల్ని. మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? కరోనా వైపు చూడాలా? ఎవరి వైపు చెప్పండి? దేవుడు అని చెప్పండి బాబు. దేవుడి వైపు. దేవుడే పలికితే చాలండి, మనలో జీవం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అంటూ ఉంటున్నారు, ఈ భారాన్ని అంతా విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? యేసు ప్రభు వారి యొక్క సిలువ యొక్క విడిచిపెట్టిండాలి. సిలువ దగ్గరకు వచ్చేయాలి. యేసు ప్రభు వారు సిలువ యొక్కకు వచ్చేసి అక్కడ విడిచిపెట్టాలి. తీసుకువచ్చి భారాన్ని అంతటిని తీసుకువచ్చి మనం ఏం చేస్తాం తెలుసండి? తెలుసా?
ఈ భారాలన్నీ తీసుకువచ్చి ఎక్కడ మోపెట్టండి. లేదా పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన అన్నాడు కదా, ఆయన ప్రార్థన చేస్తాడులే, పర్లేదు, మనం మామూలుగా తిరిగేద్దాం. భారం తీసుకొచ్చి ఆయన దగ్గర పడతారు. ప్రార్థన చేయండి మాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి. ఏమన్నది చెయ్యి. ఆ భారం ఆయన మీద పెట్టేస్తే, ఆయన మోసేస్తే సరిపోయిందా? మీరు మీరా ఆయన ప్రార్థన చేసేస్తే జరుగుతాయి. కానీ నీళ్ళు బట్టి మన భారం ఆయన ఉంటుంది కదా, పోతుందా? పిల్లరా ప్రియమని దేవుని సంగమా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు. నేనున్నాను కదా, నా వైపు చూడండి అని చెప్తూ ఉంటున్నారు ప్రభు. ఇది అన్న మనం చూడవలసింది దైవసేవకులు చెప్పాలి, వద్దని చెప్పడం లేదు, ప్రార్థన చేస్తారు. కానీ మనము దేవుడి వైపు. అందుకే ఆ వాక్య కంటిన్యూషన్ చాలా ఉంది, ఇంకా నేను దాంట్లో మీకు వెళ్ళలేదు. ఇంకా ప్రియమైన దేవుని సంగమా ఈ భారాన్నంతటినీ కూడా తీసుకువచ్చి దేవుని యొక్క పెట్టి విడిచిపెట్టి, ప్రభువా ఇదిగో ఈ ఆందోళన వస్తుంది, ప్రభువా ఇదిగో ఈ బాధ కలిగింది, ప్రభువా ఇదిగో ఈ అప్పులు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ప్రభువా నీవే తీర్చగలిగిన వాడు, నీవే విడిపించగలిగిన వాడు నీవే అని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి సిలువ యొద్దకు వచ్చి అక్కడ విడిచిపెట్టేస్తే ఆయన మోసుకెళ్ళిపోతారు. సిలువలో ఆయన మోసేస్తారండి. యశోగ్రంథ 53 లీదు రాయబడి ఉంటుంది. ఆయనే మన వ్యసనాలు వ్యసనాలు వెళ్ళిపోయారండి. భీమైన దేవుని సంగమా అక్కడ అంటూ ప్రతి భారమును ఇంకొకటి సులువుగా చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టే పాపం, చిక్కులు పెట్టే పాపం అటండి. ఏమండి, దారం చిక్కులు పడింది అనుకోండి, ఏం చేస్తాం? దారం చిక్కులు పడిపోయింది. చిక్కులు తీయడానికి ఎంత ప్రయత్నం చేసినా కొత్తదా? ఏం చేస్తాం? తెంపేస్తాం ఆ చిక్కులు తెంపేస్తాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం పట్టండి. చిక్కులు తీయాలని ప్రయత్నం చేస్తే ఒక చిక్కు తీస్తే ఇంకొక చిక్కు ముడి పడుతూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదండి, మీ ఆడవాళ్ళు మీ స్త్రీలు జడలు వేసుకుంటారు. ఈ జడ ఈ తల చాలా ఎక్కువగా ఉండడం వల్ల చిక్కులు పడుతుంది అనుకోండి, చిక్కులు తీయడానికి ఎంత బాగా ఏమండి జ్ఞానం ఉపయోగిస్తారు. ఆ చిక్కులు తీయాలని అంటే ఆ దువ్వుని పెట్టి ఎక్కడ దువ్వు తెల్లబడి తలకే ఏమంటే నొప్పి వచ్చేస్తుంది. ఏమండి తల నొప్పి వచ్చేస్తుంది. ఆ చిక్కులు తీయాలని అంటే అని అంటారా? ఏమండి దువ్వుని పెట్టేసి విద్యరా ఏం చేస్తారండి? నెమ్మదిగా సున్నితంగా తీస్తారా? ఒకవేళ రాలేదనుకుంటే ఏం చేస్తారు? చూడండి, అలా అడుక్కునే వాళ్ళు చాలా మంది, కొంతమంది చుట్లు ఇలా అట్టకట్టేసి ఉంటాయి చూసారా? అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు తెలుసండి? ఏం చేస్తారు? కత్తిరి పట్టుకుని కత్తిరించేస్తారు. ఇప్పుడు మన జుట్టు చిక్కులు పడిపోయింది. ఆ చిక్కులు పడిపోయిన జుట్టుని ఎంత దొంగలతో ఎంత లాగినా ఎంత చేసినా రాలేదు. అప్పుడేం చేస్తా? చెప్పండి, అప్పుడేం చేస్తామండి? అయ్యో అంటనే ఏంటి కత్తిరి రెడీ కత్తిరి తీసే కళా మళ్ళీ పాతపోయిందో మళ్ళీ వస్తారు కదా మన ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా
చిక్కులు పెట్టే పాపం ఉందే, ఆ చిక్కుల్ని విడతీయాలని అంటే, ఆ చిక్కులు బయటకు రావాలి అని అంటే ఎంత చూసారా, సులువుగా చిక్కులు పెట్టేస్తుందండి పాపం. ఏం లేదు, మనం ఎలా వెళ్తున్నాం, రోడ్ అంటే వెళ్తున్నాం. రోడ్ అంటే వెళ్తున్నప్పుడు ఈ మధ్యన సింహాలయం చేశారు కాబట్టి ఆ వాల్ పోస్టులు ఈ పోస్ట్ అన్ని ఎక్కిపోయి అనమాట. దేవుడు స్తోత్రం. వీళ్ళలా వెళ్తున్నప్పుడు, ఆ రోడ్ అంటే వెళ్తున్నప్పుడు పెద్ద వాల్ పోస్ట్ కనబడిపోయింది. ఏం చేద్దాం, వెళ్తూ వెళ్తూ ఎలా చూస్తాం. నిజంగా నువ్వు దేవుడు పెట్టవైతే, నిజంగా యేసు రక్తం చేత కడగబడిన వాడు అయితే నువ్వేం చేస్తావంటే ఇలా అమ్మ వీళ్ళని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతావు. అదే ఇలా చూసావు, కొంచెం ముందుకు ఒక 2 అడుగులు వేసావు, మళ్ళీ ఎలా చూసావు, మళ్ళీ 2 అడుగులు వేసావు, మళ్ళీ ఎలా చూసావు. ఇదేంటిది, ఇదేంటిది? ఇదేనండి సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు ఎలా చెప్తున్నప్పుడు చూడకూడదు కదా, ఎందుకు ప్రభు నన్ను రక్షించారు కదా అని మనం వెళ్ళిపోయామనుకోండి, అలాగే అక్కడ కాదు. ఇలాగే ఇప్పుడు ఏమవుతుంది, చిక్కు ఏమవుతుంది, చిక్కు పడుతుంది. ఆ చిక్కు పడిన తర్వాత మురైపోతుంది. అప్పుడు ఏం చేస్తావు, తిన్నంగా అమ్మా మంచి బాగా అయితేనే అని దాంట్లో దిబ్బదు. ప్రియరా, ప్రియమని దేవుని సంగమా, ప్రపంచం ఉంచున్నారు సులువుగా చిక్కులు పెంచే పాపం. ఇంతకుముందు సింహాలు వెళ్ళేవారు, ఇప్పుడేమో టీవీలే, ఇంటికే వచ్చేసి కదా సినిమాలు. ఏమంటే ఇంటికే వచ్చేసి సింహాలు, ఇంకేంటి సింహాలు అంటే సింహాలు అక్కడికి వెళ్ళిపోవడం పని లేదు, ఇంట్లోనే సింహాలు అయిపోయి శుభ్రంగా హ్యాపీగా ఎవరిని పడుకుంటున్నాడు తెలిసి సాధారణుడు దేవుడి బిడ్డలే పడుకుంటున్నాడు. సులువుగా చిక్కులు పెడుతున్నాడు. చూసుకోండి జాగ్రత్త, ఈ సులువుగా చిక్కులు పెట్టు కానీ అవి కానీ ఉన్నాయా మన బ్రతుకులు మంచి ప్రపంచం ఉంచున్నారు. ఏమంటున్నారంటే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏం కావాలి చెప్పాను కదా, రాకపోతే కత్తిరి చేయాలి, లేకపోతే కత్తితోటి నరికేయాలి, లేకపోతే అగ్నిలో కాల్చేయాలి. అగ్ని చేతనే కాల్చేయాలి, కాల్చి కాలిపోతుంది మొత్తం ఆ చిక్కులన్నీ. ఏంటి చాలా మంది ఈ తాళ్ళు ఇవన్నీ చిక్కులు పడిపోయి అనుకోండి, ఊడు రాలేదనుకోండి, తీసుకెళ్ళి పడైనా పడతారు. లేదంటే ఏం చేస్తారు, అగ్గేసి కాల్చారు, కాల్చేయకపోతే గూడిదైపోతాయి. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రపంచం ఉంచున్నారు. అది కత్తెరతో కట్ చేసేయాలి, లేకపోతే అగ్నితో కాల్చేయాలి. దేవాది దేవుడు అంటాడు పాత నిబంధన గ్రంథంలో, నేను ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా చెప్పి ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో అంటాడు, దేవుడు ఏమంటాడంటే, ఇదిగో దీపం వెలగడానికి నువ్వు ప్రదీపాన్ని కలిగి చేసి నువ్వు దాన్ని తయారు చెయ్యి. తయారు చేసిన తర్వాత ఒక కత్తెర పట్టుకోవాలి, కత్తెర తెయ్యాలి, కత్తెర చెప్ప కూడా చెయ్యాలి అని అంటాడు. గుర్తుందండి? ఇక్కడ ఏమన్నారా, ఇక్కడ ఏమన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్తాడు ఏమన్నానంటే, ఇదిగో ఈ దీపం వెలగాలి అని అంటే, ఈ దీపం వెలగాలి అని అంటే దానికి కత్తిరి కావాలన్నాడు. కత్తిరి చెయ్యొచ్చు అన్నాడు. కత్తిరి కాకుండా కత్తిర తాలూకా చిప్ప, అంటే చిప్ప అంటే ఏంటంటే కత్తిరించింది ఆ మూడుగా చెప్పలో ఇయ్యాలి, ఎలా పడితే అలాగే చేయడం లేదు. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆ పాత నిబంధన కాలంలో అప్పుడే చెప్పేశాడు. ఎందుకు తెలుసా కత్తిరించకపోతే, కత్తిరించకపోతే దీపం ఏమవుతుందండి? ఏమన్నా ఇప్పుడు అంటే కరెంట్ వచ్చేసి అన్నీ వచ్చేసినాయి. పాతకాలంలో ఒత్తుదే గుడ్లుండి ఏమంటే దానికి ఒత్తుండేది. ఏం చేసేవాళ్ళమండి, నూనె వేసిన తర్వాత సరిగ్గా కాలకపోతే ఏం చేసేవాళ్ళు, చాకు తీసుకును, కత్తిరి తీసుకును, కొంచెం కత్తిరిస్తే ఆ మసి అట్ట కట్టేసి ఉంటాం కదా, దాన్ని పట్టేసి అట్ట కట్టేసి ఉంటే లైట్ ఎలగదు, అది కత్తిరించేయాలి. కత్తిరిస్తే మళ్ళీ
పాపం, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉందే, ఈ పాపం దగ్గరికి ఈ కత్తెరిని తీసుకురావాలి. వాక్యం అనే ఖడ్గాన్ని, వాక్యం అనే కత్తెరిని తీసుకువచ్చి ఈ వాక్యము ద్వారా ఆ పాపాన్ని కాల్చేస్తే, కత్తిరిస్తే దీపం వెలిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దీపం వెలిగిపోద్దండి. కత్తిరితో కత్తిరించేయాలి. ఆత్మ ఖడ్గముతో, వాక్యమని ఆత్మ ఖడ్గమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మాటలు. వీళ్ళరా ఆత్మ ఖడ్గముతో, అందుకే దావీదు కూడా అంటాడు, ఏమన్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకుని ఉన్నాను అని అంటాడండి. 119వ దావీదు కీర్తనలో. ప్రియమైన దేవుని సంగమా, ఆయన వాక్యమును మనలో ఉంచుకున్నప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉందే, ఇది కత్తిరించబడుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. కత్తిరించబడితే ఏమవుతాం? షైన్ అయిపోతాం. ఏమండి కమలలో మనం మొద్దు బారిపోయిన కట్ చేయలేంది కత్తి తీసుకెళ్ళాం, ఏం చేస్తాడు? జారు పట్టాలి. ఏం చేస్తాడండి? ముందు దాన్ని తీసుకెళ్ళి అగ్గిలి ఆడతాడు. దాన్ని అగ్గిలి ఆడతాడు. అగ్గిలెట్టి కాలిపోయిన తర్వాత దాన్ని బాగా తీసుకొచ్చి ఒక తిమ్మలను తీసుకొచ్చి దాని మీద సుత్తి పెట్టి కొడతా ఉంటే కెట్టేస్తానంగా. ఏంటన్నా ఎర్రగా కాల్చేసావు, ఇంత ఎర్రగా కాల్చేసి ఇంత కొడుతున్నావు, ఇంత కొడుతున్నావేంటి ఇలాగా అని కోప్పడుతూ ఉంటుందండి. ఈ కత్తి కోప్పడితే ఎంత అయిపోయిన తర్వాత ఇది షైన్ అయిపోయింది. దీన్ని తీసుకుని వెళ్ళాడు. చక్కగా కోదలు పోసుకుని ఉంటున్నాడు. చక్కగా పనులు చేస్తూ ఉంటే ఇక అనుకుంటాడండి యజమానుడు, ఆహా నా కత్తి ఎంత చక్కగా తెగుతుంది, ఎంత చక్కగా పనిచేస్తుంది అని అనుకుంటేనంట కత్తి అనుకుంటే కొట్టలే. అప్పుడు శుద్ధితో కొట్టాడా, కాల్చాడా, పర్వాలేదు, చూసావా నేను ఎంత ఉపయోగపడుతున్నానని సంతోషపడుతూ ఉంటుందండి కత్తి. ప్రియమైన దేవుని సంగమా, ఈ కత్తెర, ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఏం చేయాలంటే జారు పడుతూ ఉండాలి. జారు పడుతూ ఉండాలండి. బొద్దుపడడానికి వీల్లేదు, ముద్ద అయిపోవడానికి వీల్లేదు. కత్తి జారు పడితేనే కట్ చేస్తుంది. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం కట్ చేయబడాలంటే ఈ కత్తిలు కూడా జాలు ఎక్కువ కొడుతుంది కదండి. కత్తిలు జాలు ఉంటారు, రాయ తిరుగుతూ ఉంటే పాముగా ఉంటాడు. దాంట్లో అగ్గిలా వస్తూ ఉంటాయి చూసారా. ప్రియమైన దేవుని సంగమా, అది జారు పడితేనే కరెక్ట్గా కత్తిరించబడతాడు. జారు పట్టకపోతే ఏమవుతుంది? ఏమవుతుందండి? బట్టలు కాదు కదా, కాగితం కూడా కత్తిరించు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు వచ్చి ఉంటున్నారు. ప్రభు ఏమంటున్నారంటే, నీలో సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపం అయితే ఉందో ఈ దినాన దానిని నువ్వు విడిచిపెట్టే. ఈ దినాన దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఇంకా పోరాటంలోనే ఉంచావు, ఇంకా పోరాటంలోనే ఉంచావు. వీళ్ళగా ప్రభు వచ్చి ఉంటున్నాడు. విడిచిపెడతావా? లేకపోతే కత్తిగా పదులు చేయకపోతే, అగ్నితో కాల్చకపోతే, అగ్ని అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినప్పుడు అక్కడ అగ్ని దిగు వచ్చింది, అభిషేకించింది. అంతవరకు శిష్యులు ఎంతగా యేసుప్రభు అంతగా ఉన్నారండి. కానీ లేరా? యేసుప్రభు వారు శరీరంగా దాల్చి నడుస్తూ ఉంటున్నప్పుడు ఆయన వెనకాల లేరా ఈ శిష్యులు? మరి అన్ని వెనకాల ఉన్నప్పుడు యేసుప్రభు చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్ని చూశారే. కానీ అయినప్పటికీ ఒక్కడం మానలేదు. ఏండి? ఒక్కడం మానలేదు, అబద్ధం మానలేదు, అన్ని మానలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మాభిషేకం వారి మీదకి దిగి వచ్చిందో అప్పుడు షైన్ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కాల్చి వేసిందండి, అగ్ని కాల్చి వేసింది. ఆ అగ్ని కాల్చవాలి అని అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆ అగ్ని కాల్చాలి అని అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళిపోవాలి. ప్రార్థన మనకి రెండే కావాలండి, అవసరం. పరలోకానికి తీసుకెళ్ళి రెండే. ఏంటి తెలుసా?
ఏంటి చెప్పండి, ఈ దూరం చెప్పండి. నేను వింటావా? నేనే చెప్పాక సరిపోలేదు, మీరు చెప్పాలి, నేను వినాలి. ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నాను తెలుసండి. ఈ విషయం మీకు తెలుసా? నిలబడి చెప్పేస్తున్నాలే, మనం ఆర్థిక చెప్తున్నాలే కాదండి. మీతో మాట్లాడుతున్నాం, నాతో మాట్లాడుతూ ఉంటున్నారు. నేను సరి చేసుకోకపోతే నా పని అంతే తెలుసా. బోధించేవాడు ఏం గొప్పడు కాదండి. వీళ్ళ ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా దేవునికి ఒక్కటే, దేవుని సన్నిధిలో గడిపితే ప్రార్థన, రెండవది వాక్యం. ఈ రెండు చూసారా, పక్షికి రెండు రెక్కలు ఉంటాయి, రెండు రెక్కలు ఉంటాయి. రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుంది. ఒక రెక్క ఉంటే, ఒక రెక్క ఏముంటే ఎగరలేదు. పిల్లరా, నువ్వు వాక్యమే చదువుకోకుండా ప్రార్థన లేదు, ఎగురుతావా? ఎగురుతావా? లేదు. కొంతమంది ఏం చేస్తారు, వాక్యం చదవరు, ప్రార్థనే ఏక ప్రార్థనే చేస్తున్నా, ఎగురుతావా? ప్రార్థన చేయడానికి ఏమవుతుంది వాక్యం లేకపోతే? దావీదంటాడు ఏమంటాడు తెలుసా? దావీదాసు కీర్తనలో ఉంటుంది. దావీదంటాడు ఏమంటాడంటే, నేను సాయంకాలమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొదలు పెట్టుకుంటున్నాను అంటాడండి. ధ్యానం చేసుకుంటూ, ధ్యానం చేస్తే వాక్యం చదువుతూ ఉంటే మన బ్రతికి కనబడతాం. మన బ్రతికి కనబడితే ఏడుస్తాం. మన బ్రతికి కనబడకపోతే ఏంటి, పాపాలు విడిచిపెట్టడానికి కొంతమంది ఇష్టం ఉండదు. ప్రియులారా, ప్రభువుని చూపించున్నారు. ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని నుండి విడిచిపెట్టేస్తే ఆయన అంటుకుంటున్నారు. వాక్య భాగంలో నేను ముగిస్తాను. వాక్య భాగంలో అంటుకుంటున్నారు చూడండి. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెం ఎక్కడికి వెళ్ళాలి అంటే పందెం రంగంలో బహుమానం వరకు పరిగెడతారు, అంతేనా? ఏమండి, దేని వరకు పరిగెడతారు? పరిగెత్తి వాళ్ళందరూ చూసారా, మనం చూస్తూ ఉంటాం కదా ఈ గేమ్స్ అయ్యి. దేని కొరకండి అలా ఆడతారా? బహుమానం కొరకే కదా. ఆ బహుమానం సంపాదించుకోవాలి అని అంటే అంత దూరం పరిగెట్టి నచ్చే ఎవరు పరిగెట్ట ఎవరు పరిగెట్టు అలా అనుకునేవాడికి బహుమానాలు వస్తుంది. కొంత దూరం పరిగెట్టిన తర్వాత వెనక్కి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడికి లేదు. బహుమానం కావాలనుకున్నవాడు మా పరిగెట్టాలి. పందులు దెబ్బ తగిలినా సరే పరిగెట్టాలి. దెబ్బ తగ్గుతుంటాయండి ఏంటి ప్రాక్టీస్ అవుతుంటారు కదా. అదే అలా సీల్డ్ లేకపోతే బహుమానాలు గిఫ్ట్లు అయిపోయి ఏమంటారంటే కప్పులు అవన్నీ తెచ్చుకోవాలని అంటే వాళ్ళు ఏదో మామూలు అయిపోతే ఆ ప్రాక్టీస్ చేస్తారు చూసండి. ఆ ప్రాక్టీస్లో ఎన్ని దెబ్బలు దొరుకుతాయి. ఈ క్రికెట్ ఆడి వాళ్ళు చూసారా, బ్యాటింగ్ తగ్గడం ఉంటారు, బాల్ వేస్తూ ఉంటారు, దెబ్బ దొరుకుతాయి కదా. చక్కగా పక్కకి మంచి అని అనుకుని కూర్చున్నట్టుగా ఏమండి వీళ్ళు అలా. ఎందుకంటే ఆ దృష్టి ఆ కప్పు మీద ఉంటుంది. దృష్టి ఎక్కడ ఉంటుంది? కప్పు మీద ఉంటుంది, బహుమానం మీద ఉంటుంది. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? మన దృష్టి, ఆ దృష్టి అంటే దాని మీద. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉంటే దేవుడు అక్కడ మనకు బహుమానాలు ఇస్తారు. తెలుసండి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు ఉన్నాయి. వాణి క్రియ చెప్పున జీతము నా యొద్ద ఉన్నది, బహుమానాలు నేను తీసుకొస్తున్నానని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటున్నాయి. బహుమానాలు ఆయన దగ్గర ఆయన ఉన్నాయి. మనం ఓపికతో పరిగెట్టాలి, దేవుడి వైపు చూస్తూ ఈ పాపమును విడిచిపెట్టి. అక్కడ కిందన రాయబడింది ఒక మాట మనం చూద్దాం చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని రాయబడి ఉంది.
ఇక్కడ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఏమంటే సిలువను సహించడం ఆనందమా? ఏమండి ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నారు? తన కొరకు ఉంచబడిన ఆనందము. అక్కడ తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆనందం? యేసుప్రభు ఏంటి? ఏమండి ఈ ఆనందం ఏమిటి తెలుసా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తున్నాడో తెలుసా? ఆయన ఆనందం రావాలి అని అంటే, ఆయనకు ఆనందం కలిగించేదిగా రావాలి అని అంటే, ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో రాయబడి ఉంది కదా, ఈ సులువ పాపాలన్నీ విడిచిపెట్టడమే కాదు. దేవుని వాక్యంలో ఉంటుంది. కీర్తన గ్రంథం 147వ దావీదు కీర్తనలో రాయబడి ఉంటుంది. 147వ దావీదు కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ 147వ దావీదు కీర్తన 11వ వచనం అక్కడ రాయబడి ఉంటుంది. తన కృప కొరకు కనిపెట్టి వారి యొక్క, చూడండి 147వ దావీదు కీర్తన 147వ దావీదు కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి ఆనందిస్తాడు దేవుడు? ఎవరిని బట్టి అని అంటే, తన యందు భయభక్తులు గలవారి యందు. భయభక్తులు ఎలా వస్తాయి? మనం మళ్ళీ వాక్యాల్లోకి వెళ్ళిపోవాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనాన్ని అసహించుకునే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రియులారా, చెడుతనాన్ని పాపాన్ని అసహించుకోవాలి అని అందుకే రాయబడి ఉంటుంది. అందుకనే దాని అంతా ఆ వచనం అంతా కంటిన్యూస్గా రాసుకొచ్చేసారు. ఎక్కడా కానీ ఫుల్ స్టాప్ అక్కడ పెట్టలేదు, కంటిన్యూగా రాసుకొచ్చేస్తున్నారు. ప్రియులారా, ప్రియమని దేవుని సంగమా, ఎందుకంటే ఆయన ఆనందపడాలని అంటే ఎవరిని చూసి ఆనందపడతారు తెలుసా? ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టారో, ఎవరైతే పాపాన్ని అసహించుకున్నారో వారి ఆనందపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందపడే దేవుడు చూశాక ఆయన అంటూ ఉంటున్నారు, ఆనందపడి అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఎంతమంది యేసుప్రభువుని అవమానించారు? ఏమండి, ఎవరి కొరకు అవమానాన్ని యేసుప్రభువు భరించారు? ఎవరి కొరకు? ఎవరి కొరకండి యేసుప్రభువు అవమానం భరించింది? నీ కొరకు, నా కొరకే. తెలుసా? మనం చేసిన పాపాలు, మనం చేసిన ప్రతి దౌర్భాగ్య స్థితులను బట్టి యేసుప్రభువు అవమానం తీసుకువచ్చాం. అవునా కదా? ఏమండి, ఆయనకు అవమానం తీసుకురావడం. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రభు చూపించినారు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారంట ఆయన. ఎందుకో తెలుసా? నిర్లక్ష్య పెట్టడం మన కోసం. మనము ఆయన వైపు తిరగాలని, ఆయన ఎదురు రావాలని. ఆయన అందుకని ముందన్నాడు కదా, ఆనందము కొరకే. ఇంకో మాట ఉంటుంది, గొప్ప మాట అంటే చూడండి, సామెతల గ్రంథం 8వ చూడండి, 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడ ఆయన ఎలా ఆనందిస్తూ ఉంటున్నారో, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యేసుప్రభువు వారు ఆనందిస్తున్నారు. అక్కడ భూమి మీదకి రాకముందు పరలోకాన్ని దేవుడు కలగజేసినప్పుడు, ఆ పరలోకం అక్కడ ఉంచినప్పుడు దేవుడు యేసుప్రభువు వారు చూచంట ఆనందిస్తున్నారండి. ఏంటంటే నరులను చూసి. ఎవరిని? పరలోకాన్ని చూస్తే. పరలోకాన్ని చూసి సంతోషిస్తున్నారు, నరులను చూసి ఆనందం. ఎందుకంటే నేను సృష్టించిన నా ప్రజలు, నేను కలగజేసిన, నా చేతులతో కలగజేసిన నా ప్రజలు ఈ పరలోకానికి వస్తున్నారే, అది ఎంత ఆనందమో. అందుకనే ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. అందుకనే ఎంతమంది ఆయన మీద భూమి వేసినా మాట్లాడలేదు. యేసుప్రభు వారిని కొట్టి ప్రవచించమని చెప్పినా ఆయన మాట్లాడలేదు. ఊరకుండేనో అని ఉంటుంది. ఆయన ఊరికినే ఉండిపోయారు. అంటే దేవుడి కదైనా చెయ్యాలని చెయ్యొచ్చు. ఎవరి కోసం చేయలేదు తెలుసా? ఆయన ఎవరి కోసం తెలుసా? ఈ కోసము, నా కోసమే. ఆయన అంత త్యాగం చేయవలసిన పని, సిలువను సహించి సిలువ దగ్గరికి వచ్చేస్తాడు.
ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, సిలువను సహించారు. ఎవరి కోసం? మన కోసమే. పరలోకానికి తీసుకువెళుతుంది వస్తుంది అని చెప్పేసి ఆయన ఆనంద పడుతూ సిలువను ఎక్కేశారు. ఆ కల్వరి సిలువను ఎక్కేశారు ఆయన. ప్రియులారా, మన కొరకు ఎందుకు చేయాలి ఆయన? ఏమండి, ఎందుకు చేయాలి అసలు మన కొరకు? ఎందుకు మన అవమానాలన్నీ తీసుకువెళ్ళి ఆయన ఎందుకు వేసుకున్నారు? ఏమండి, మన బాధను తీసుకువెళ్ళి ఆయన ఎందుకు వేసుకున్నారు? ఆ శిలువను అంత సహించవలసిన పరిణామించి ఆయనకి ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆ ప్రేమ ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారా? ఈ దినాన్న మనం ఏం చేస్తున్నామనంటే, మన బ్రతుకులు ఏం చేస్తున్నాయంటే, దేవుని వైపు చూపు మానేసి ప్రజల వైపు చూస్తున్నాం. ఎవరి దగ్గర నుండి సహాయం వస్తుంది, ఎవరి దగ్గర నుండి ఏమొస్తుంది, దీని కొరకు మనం ప్రార్థనలు పడుతున్నాం తప్ప దేవుని వైపు చూడకుండా ఉంటున్నాం. ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రపంచం ఉంటున్నారు. నేనంత సహించానో తెలుసా మీకోసం? ఎందుకంటే మీరు పరలోకంలో ఉంటే నాకు సంతోషము అని ఆయన ఆనందపడుతున్న దేవుడు ఆయన. అందుకనే ఎన్ని అవమానించిన ఆయన్ని వాక్యంలో రాయబడి తెలుసా? యేసుప్రభువు అంటే మామూలుగా తాడుతో కట్టేసి ఎత్తున తోటలో తాడుతో కట్టేసి తీసుకువెళ్ళిపోలేదు. లోకసువార్తలో లోక రాస్తాడండి మాట. ఏమని రాస్తే తెలుసా? ఆయనను ఈడ్చుకుని పోయేది. లోకసువార్తలో రాయబడి ఉంటుందన్న మాట. ఈడ్చుకెళ్ళిపోయాడండి యేసుప్రభువు వారిని. ఈడ్చుకు వెళ్ళడం అంటే ఎవరిని ఈడ్చుకెళ్తారండి? ఈడ్చుకుని వెళ్ళి ఎవరిని తాడు కట్టి ఈడ్చుకు వెళ్ళేది ఎవరిని? దేన్ని ఈడ్చుకెళ్తారు? కుక్క చచ్చిపోయిన కుక్కని నడక కట్టుకుని ఈడ్చుకు వెళ్తారు. ఏదైనా చచ్చిపోయిందని ఈడ్చుకు వెళ్తారు. ఈడ్చుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? చర్మం అంతా కుంచుకుపోతుంది. యేసుప్రభువు సజీవుడే, ఆయన బ్రతికి ఉన్న దేవుడే, ఆయన బ్రతికి ఉన్నాడే మానవుడుగా. ఆయనను ఈడ్చుకుని వెళ్ళిపోతుంటే ఆ శరీరం ఎట్లా తట్టుకుంది? ఏమంటే మనం పడిపోతూ ఒక దెబ్బ తగ్గితే మీకు తెలుసా? నా ప్రేమ ఏమిటో మీకు తెలుసా? ఆ ప్రేమను బట్టి నేను సిలువను సహించడానికి నీకోసమే. అది నీకోసమే. వస్తావా ఇప్పుడు? ఆయన వారు తిరుగుతావా? ఆయన పడుకుంటావా? ప్రభువుకు ఉంటున్నారు. ప్రభువు మిగతా పట్టించుకోవడం మానేయాలి. మిగతా పక్కన పెట్టేయాలి. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభు ఆశపడుతుంది, నీ నా గురించి ఆశపడుతుంది, పరలోకంలో ఉండాలని. వెళ్దామా పరలోకం? ఏమండి, వెళ్దామా పరలోకం? లేకపోతే నాకే హలాసం నాకు అమ్మ సరిపోతుంది. ఏమండి, పరలోకానికి వెళ్దామా? పరలోకానికి వెళ్ళాలని అంటే ఏమైనా శ్రమ పడాలి తప్పదా? శ్రమ పడాలి తప్పదా? వస్తాయి. ఇప్పుడే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని యోహాను సువార్త 13:33 రాయబడి ఉంటుంది. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన నన్ను ధైర్యించుకోవాలి. నేను లోకానికి ఏం చేస్తానన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకానికి ఏం చేస్తే ఆయన మనం వెళ్ళిపోతుంది. ఆయన అక్కడ వెళ్ళిపోవాలి. ఏమండి, ఆయన అంటున్నాడంటే ఆయన అక్కడ వెళ్ళిపోవాలి. ఇలా ప్రేమని దేవుడి సంగమా ప్రభు వచ్చి వచ్చినారు. ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? అది మానేస్తున్నాం మనం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం మానేస్తున్నాం. పాటలు పాడేస్తాం. ఏమండి, పాటలు పాడేస్తాం. నిన్నే ప్రేమిస్తానని హృదయం బట్టి మాత్రం ఆ ప్రేమలో ఉండాలి. ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బాగా పెట్టుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుని వేడుకుందాం. అయ్యా నిన్నే ప్రేమిస్తాను. అయ్యా నిన్నే నేను ప్రేమిస్తాను. ప్రభా
నా కొరకు సిలువను సహించారే. ఇదిగో నా పాపాలన్నీ నీ సిలువ దగ్గర నేను పెట్టుకుంటానయ్యా. అయ్యా అనేక మార్లు సులువుగా చిక్కులు పెట్టే పాపం పడుకోని మా ప్రభువా దేవాన్ని క్షమించేవారి ప్రభుని అడుగుతావా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటావా? ప్రార్థన చేద్దాం. ఆయన ఆనందపడి దేని కొరకు తెలుసా? నువ్వు పరలోకములో చేరాలని, ఆ పరలోకములో ఆయనతో ఉండాలని, ఆయన దగ్గరనే ఉండాలని ఆయన అంటూ ఉంటున్నారు. ఆయన పరలోకములో వెళ్ళి దేవుడి కృపాక్షంలో కూర్చున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన విజ్ఞాపనం చేయించుకుంటున్నాడు. విజ్ఞాపనం చేస్తున్న ప్రభు, మనల్ని పట్టించుకున్న ప్రభు, మనల్ని ఆదరించే ప్రభువు ఆయనను విడిచిపెట్టేసి, ఆయన ప్రేమను విడిచిపెట్టి నువ్వు దేన్ని వెతుకుతూ ఉంటున్నావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా నా కోసమేనైనా నువ్వు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టావయ్యా. ఎంతమంది అవమానించినా కానీ అయ్యా నా కోసము నువ్వు ఓర్చుకొని ప్రభా నన్ను క్షమించిన దేవుడు నైనా అయ్యా నీకు స్తోత్రమని ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రిపరలో తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రభా ఇంతవరకు మీరు మాట్లాడారు. నిజమైన ఆయన పరిశుద్ధులు మమ్మల్ని ఆవరిస్తూ ఉన్నప్పటికీ ఆయన మేము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయి వారిని మేము చూడలేకపోయిన స్థితి దేవా. అంతేకాదు నాయన మీరు మా కొరకు నాయన కలువరి సిలువలో నాయన మీరు అయ్యా నాయన ప్రాణాన్ని అర్పించిన ఆ ప్రేమను మర్చిపోయి నాయన ప్రభు మేము పరలోకానికి అయ్యా చేరాలని మీరు ఆశపడుతున్నా అయ్యా ఆనందపడుతున్న దేవుడు అయినప్పటికీ కూడా నాయన మిమ్మల్ని చూడకుండా నాయన తండ్రి మిమ్మల్ని అయ్యా మేము వెనకంజు వేస్తూ దేవా మేము వెనక్కి చూస్తూ దేవా మీ జీవితాలను పాడు చేసుకున్న పరిస్థితుల్లో ఉంచేట్టుగా అయ్యా మీరు మాకు సహాయంగా ఇచ్చేయండి. ఇది మీ ప్రేమను మాతో మాట్లాడారు అయ్యా మీ ప్రేమను మీ ఎరిగి ఉండి ప్రభా మీ ఎదురు వచ్చి మీ సిలువ ఎదురు వచ్చి మేము మా పాపములను ఓపుకొని వాటిని విడిచిపెట్టి మా ప్రభా అయ్యా మీ రక్తంతో మేము కడుక్కునే వాక్యములు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత గొప్ప దేవుడు మీరు అయ్యా. నరులను చూసి ఆనందిస్తున్నా ఉన్నారు వారి పరలోకంలోకి వస్తున్నారని అంటే అయ్యా ఇలాంటి దేవుడు ఎవరు ఉన్నారు అయ్యా? మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఇది నాయన మాతో మాట్లాడినప్పుడు మీకు వందనాలు. వాక్యము నా హృదయములోను బిడ్డల హృదయాలలో ఫలింపచేసి ప్రభా మీకు విధేయులమైన ఈ వాక్యమందును ప్రార్థన అందును ఎదుగుతారు నాయన నీ కృపను మాకు దయచేయమని మీరే మహిమ పొందమని ఇదిగోనైనా సంఘాన్ని అయ్యా నడిపిస్తున్న మీ సేవకులు అయ్యా జాన్ మీ కుటుంబాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా విస్తరింపచేయమని సంఘాన్ని ఆత్మల సంపాదించి సంఘముగా చేయమని మీరే మహిమ పొందమని ఇదిగోనైనా ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ దినాలలో భయంకరమైన దినాలలో ఉంచుంటుందిగా మా ప్రభు దేవా మీ రక్తపు కోచలు మమ్మల్ని అందరినీ దాచిపెట్టి మీరే సహాయం చేయమని మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.